నమస్కారం గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను పరిశీలించిన సీఎం. సదస్సు రాష్ట్ర భవిష్యత్తుకు మేలి మలుపుగా మారుతుందన్న భట్టి. నల్గొండ జిల్లా దేవరకొండలో అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం. నియోజకవర్గంలో కొత్తగా 36,000 ఎకరాలు సాగులోకి తెస్తామని హామీ. గతంలో మంత్రులు ఎమ్మెల్యేలు సైతం కేసీఆర్ కలవలేదన్న సీఎం. ఇప్పుడు సర్పంచులు వార్డు మెంబర్లను కలుస్తున్నారని ఎద్దేవా. కేంద్రం ఆదేశాలతో దిగొచ్చిన ఇండిగో సంస్థ. ప్రయాణికుల పూర్తి టికెట్ డబ్బులు చెల్లిస్తామని వెల్లడి. ఇండిగో సంక్షోభం దృష్ట్యా విమాన ఛార్జీల నియంత్రణ. దేశీయ విమాన సర్వీసుల ధరలను నిర్ణయించిన కేంద్రం. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లా దేవరకొండలో పర్యటించారు. దేవరకొండ మున్సిపాలిటీ పరిధిలో 20 కోట్ల అభివృద్ధి పనులకు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహా పలువురు ప్రజాప్రతినిధులతో కలిసి శ్రీకారం చుట్టారు. 2 ఏళ్లలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చి అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా భావించి ముందుకు వెళ్తున్నామన్నారు. ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్లోనూ సన్నబియ్యం ఇవ్వడం లేదని సీఎం గుర్తు చేశారు. 10 ఏళ్లు అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని నిలువునా దోచుకున్నారని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షలకు పైగా ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామని ముఖ్యమంత్రి వెల్లడించారు. కేటీఆర్, హరీష్ రావు ఉన్నన్ని రోజులు బీఆర్ఎస్ కు మంచి రోజులు రావని వ్యాఖ్యానించారు. ఈ ప్రభుత్వమే లంబడోళ్ళది, ఈ ప్రభుత్వమే ఆదివాసీలది. ఈ ప్రభుత్వం ఉన్నదే లంబాడి సోదరులకు ఎస్టీ రిజర్వేషన్లు ఇచ్చింది ఇందిరమ్మ. దేవరకొండ బడిలో చదువుకున్న జైపాల్ రెడ్డి లంబడోళ్లను ఎస్టీలో ఇవాళ చేర్పించండి. ఎవరెన్ని కుట్రలు చేసినా అందరు కలిసి ఉండేటట్టుగా ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తారు తప్ప ఒకరికి అన్యాయం చేసి ఇంకొకరిని ఏదో చెయ్యాలన్న ఆలోచన ఈరోజు మన ప్రభుత్వానికి లేదు. రైతు రుణమాఫీ కావచ్చు, 1,00,000 రూపాయలు అన్నాడు. శివరాఖరికి రైతుల నెత్తి మీద అప్పు పెట్టిండు, చేతిలో సిప్ప పెట్టిండు. ఆయన పోయి ఫామ్ హౌజ్లో వండుకుండు. కానీ రుణమాఫీ జరగలే. ఈడున్నోళ్ళకి ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చినాయా? కానీ పేదవాళ్ల పట్ల ఆయనకి ఏమాత్రం ప్రేమ లేదు. ఆయన మాత్రం 10 ఎకరాలలో 150 గదుల గడిని నిర్మించుకున్నాడు. పేదవాడికి 2 లక్షల రూపాయలు కూడా ఇందిరమ్మ ఇండ్లకి ఇయ్యలే. 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు 22,500 కోట్ల రూపాయలతోనే ఇవాళ పనులు ప్రారంభించుకున్నాం. నిన్న సర్పంచులతో కూర్చున్నాడు, మనకు మంచి రోజులు వస్తాయని. 2 సర్పంచులను పిలుచుకున్నాడు, 4 వార్డు మెంబర్లను పిలుచుకున్నాడు. నిజంగానే ఆయన పరిస్థితి చూస్తే దీనావస్థ. పాపం ఒకప్పుడు బాగానే బతికినోడు. ఎట్లుండే ఒకప్పుడు ఎంపీలు, మంత్రులు మహమూద్ అలీ పోతే, ఈటల రాజేందర్ పోతే మంత్రులను కూడా గేట్ కాడు ఉన్న హోంగార్డులు మెడల మీద కొట్టి బయటికి పంపించారు. మంత్రులు పోతే కూడా కలిసేటోడు కాదు కేసీఆర్. నిన్న చూస్తే సర్పంచ్ను 4 వార్డు మెంబర్లను కూర్చొని, అయ్యా బిడ్డ మనకు మంచి రోజులు వస్తాయని. ఆయనను చూస్తే నాకు సామెత గుర్తొచ్చింది. మూలుగుడేమో మున్పటోలేనేమో, మందేమో ఎప్పటోలేనే అని. నిన్న ఆయన మంచి రోజులు వస్తాయంటున్నాడు. మంచి రోజులు నగదు నాయన, నీకు అవకాశం వస్తే ముంచే రోజులు వస్తాయి. నువ్వు, నీ కొడుకు, నీ అల్లుడు, నీ బిడ్డ కలిసి 4 దిక్కుల 4 కోట్ల తెలంగాణ ప్రజల్ని మీరు 4 కలిసి పీక్క తిని ఈరోజు తెలంగాణను అప్పుల పాలు చేసి 8 లక్షల కోట్ల రూపాయల అప్పుల పాలు చేసినా ఇంకా మీ ఆశ సావలేదు, మీ ఆకలి తీరలేదంటే ఇక దేవుడు ఒక్కడే మీ శిక్షించేటోడు. ప్రజలు శిక్షించారు. మన జూబ్లీహిల్స్ లో రెఫరెండం అంటే బోడబండ కాడ బండకేసి బాది బొంద పెట్టిరు. నీకెవ్వడక్కర్లేదు, నీ కొడుకే గుదిబండ. ఆ బండ ఉన్నంతసేపు నీ పార్టీని బొంద పెడతారు. ఇక మంచి రోజులు ఎట్లకల్లు వస్తాయి కేసీఆర్. తెలంగాణ ప్రజలకు మంచి రోజులు వచ్చినాయి. రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి స్థానంలో నిలబెట్టి దేశానికి ఆదర్శంగా నిలబడే తెలంగాణ మోడల్ ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రకటిస్తాం. ఇండిగో విమానాల రద్దు నేపథ్యంలో ఇతర ఎయిర్లైన్స్ టికెట్ల ధరలు భారీగా పెంచుతుండటంపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రయాణికులను అధిక ఛార్జీల భారం నుంచి రక్షించేందుకు ధరల నియంత్రణను తీసుకువచ్చామని, వాటిని పాటించాలని
ఎయిర్లైన్స్కు ఆదేశించింది. ఎకానమీ క్లాస్లో 500 కిలోమీటర్లకు గరిష్టంగా 7,500 మాత్రమే ఛార్జీ ఉండాలని స్పష్టం చేసింది. 1,500 కిలోమీటర్లు దాటితే గరిష్టంగా 18,000 వరకు టికెట్టు ధర ఉండాలని పేర్కొంది. ఇండిగోకు చెందిన 400కు పైగా విమానాలు ఇవాళ రద్దయ్యాయి. ఇందులో బెంగళూరులో 124 విమానాలు, ముంబై విమానాశ్రయంలో 109, ఢిల్లీలో 106 విమానాలు రద్దయ్యాయి. విమానాల్లో పడిగాపులు కాస్తున్న ప్రయాణికులు అక్కడి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విమానాల రద్దు నేపథ్యంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. పెండింగ్లో ఉన్న అన్ని ప్రయాణికుల రిఫండ్లను ఆలస్యం లేకుండా చెల్లించాలని ఇండిగోను ఆదేశించింది. రద్దు చేసిన లేదా అంతరాయం కలిగించిన అన్ని విమాన సర్వీసుల రిఫండ్ ప్రక్రియను రేపు రాత్రి 8 గంటల్లోపు పూర్తి చేయాలని పేర్కొంది. విమానాల రద్దు వల్ల ప్రయాణ ప్రణాళికలు ప్రభావితమైన వారికి ఎలాంటి రీషెడ్యూలింగ్ ఛార్జీలు విధించవద్దని ఎయిర్లైన్స్కు సూచించింది. రీఫండ్ ప్రాసెసింగ్లో ఏదైనా ఆలస్యం జరిగినా లేదా నిబంధనలు పాటించకపోయినా తక్షణ నియంత్రణ చర్యలు తీసుకుంటామని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఇండిగో విమాన సేవల అంతరాయం కారణంగా హైదరాబాద్కు రావాల్సిన 26 ఇండిగో విమానాలు రద్దయ్యాయి. హైదరాబాద్ నుంచి వెళ్లాల్సిన 43 ఇండిగో విమానాలు సైతం రద్దయ్యాయి. విమానాల రద్దుతో ప్రయాణికులు ఇబ్బంది పడుతుండటంతో విమానాశ్రయాలకు వెళ్లే ముందు లేటెస్ట్ ఫ్లైట్ స్టేటస్ చూసుకోవాలని ఢిల్లీ ఎయిర్పోర్టు అధికారులు విజ్ఞప్తి చేశారు. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. ప్రయాణికులు ఓపిక పట్టాలని, సహకరించాలని కోరారు. అదనపు వివరాలకు ఢిల్లీ విమానాశ్రయం వెబ్సైట్ను చూడాలని విజ్ఞప్తి చేశారు. ఇండిగోలో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు 5 నుంచి 10 రోజులు పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇండిగో సంక్షోభం సుప్రీంకోర్టుకు చేరింది. ఇండిగో విమాన సర్వీసుల రద్దుపై సుప్రీంకోర్టులో పీల్ దాఖలైంది. దీనిపై తక్షణమే విచారణ జరపాలని పిటిషనర్ కోరారు. స్టేటస్ రిపోర్టు సమర్పించేలా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ డీజీసీఏను ఆదేశించాలని అభ్యర్థించారు. ఈ పిటిషన్ను సుప్రీం పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఇండిగో విమానాల రద్దు కొనసాగుతుండటంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. వారిని గమ్యస్థానాలకు చేర్చేందుకు భారతీయ రైల్వే ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది. 37 రైళ్లకు 116 బోగీలను జోడించింది. దేశవ్యాప్తంగా ఇండిగో సంక్షోభం తీవ్ర రూపం దాల్చిన వేళ కేంద్రం తీవ్ర చర్యలు తీసుకునే దిశగా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ను తొలగించాలని ఎయిర్లైన్స్ను కోరే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. డీజీసీఏ అమల్లోకి తెచ్చిన 2వ దశ ఎఫ్డీటీఎల్ నిబంధనలను పాటించలేకపోవడం వల్లనే 5 రోజుల నుంచి ఇండిగో సర్వీసులు భారీగా రద్దు కావడంతో పాటు ఆలస్యంగా నడుస్తున్న నేపథ్యంలో కేంద్రం ఈ చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనితో పాటు ఇండిగో సంస్థపై భారీ జరిమానా విధించనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. రద్దయిన విమాన టికెట్ల రీఫండ్పై గందరగోళం తలెత్తిన నేపథ్యంలో ఇండిగో స్పష్టతనిచ్చింది. ఇండిగో విమానాల రద్దుకు సంబంధించి అన్ని రీఫండ్లను చెల్లింపులు జరిపిన పేమెంట్ మోడ్కు ఆటోమేటిక్గా ప్రాసెస్ చేస్తామని తెలిపింది. డిసెంబర్ 5 నుంచి 15 మధ్య ఇండిగో ప్రయాణాల రద్దు చేసుకున్న లేక రీషెడ్యూల్ చేసిన అన్ని అభ్యర్థనలపై పూర్తి మినహాయింపు ఇస్తామని వెల్లడించింది. దేశ విమానయాన రంగంలో తీవ్ర సంక్షోభం నెలకొన్న వేళ పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈటీవీకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇండిగో విమానాల రద్దుపై ప్రత్యేకంగా కమిటీ వేసి విచారణకు ఆదేశించినట్లు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రయాణికులకు అత్యవసరంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించామన్నారు. ప్రయాణికుల ఇబ్బందులపై విమానయాన శాఖ పూర్తిగా దృష్టి సారించినట్లు వివరించారు. ఇండిగో ఖచ్చితంగా సమాధానం చెప్పాలి అంటున్న రామ్మోహన్ నాయుడుతో ఢిల్లీ నుంచి మా ప్రతినిధి అరుణ్ ముఖాముఖి. ఇండిగోలో నెలకొన్నటువంటి సమస్యలు గత కొన్ని రోజుల నుంచి ఏర్పడినటువంటి మొత్తం వ్యవహారం పైన మనతో మాట్లాడేందుకు పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు. రామ్మోహన్ నాయుడు గారు చెప్పండి, ఈరోజు అసలు ఇండిగో సమస్య ఎందుకు వచ్చింది, దీనికి గల కారణాలేంటి? నవంబర్ 1 నుంచి ఏదైతే ఈ ఎఫ్డిటిఎల్ ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ ఏదైతే క్రూకి సంబంధించిన ఉన్నాయో
అందులో మార్పులు రావడం వల్ల ఒక కారణంగా మేము భావిస్తున్నాం. అది కూడా మేము ముందుగానే అన్ని ఎయిర్లైన్స్ కూడా, అది కేవలం ఇండిగోకనే కాదు, అన్ని ఎయిర్లైన్స్ కూడా వర్తించే విధంగా ముందుగానే వాళ్ళకి ఇంటిమేట్ చేసి దానికి కావాల్సినటువంటి పైలట్స్ కానీ క్రూకి కానీ అదంతా కూడా ముందుగానే చేయడం జరిగింది. అన్ని ఎయిర్లైన్స్ కూడా అగ్రీ అయ్యాయి. అయితే ఇందులో మిస్ మేనేజ్మెంట్ అవ్వడం, లేకపోతే అది సరైన సమయానికి సరైన ప్లానింగ్ వీళ్ళు చేసుకోకపోవడం వల్ల సడన్గా ఈ యొక్క ఇష్యూ వచ్చింది. సో సడన్గా ఒక్కసారిగా ఈ యొక్క ఇష్యూ రావడం వల్ల మేము కూడా ప్రత్యేకంగా దీని మీద కమిటీ ఏర్పాటు చేసి అసలు ఎందుకు ఈ విషయం ఇంతవరకు కూడా ఆ స్కేల్లో ఎందుకు అంతవరకు వచ్చిందనే దాని మీద స్పెషల్గా డీజీసీఆర్ నుంచి 4 ఆఫీసర్లు వేసి ఇమీడియట్గా దాని మీద ఎంక్వైరీ కూడా మేము ఆర్డర్ చేశాం. FDTL నార్మ్స్ మీరు చూసుకుంటే అందరూ కూడా, మిగతా వాళ్ళందరూ కూడా పాటిస్తున్నారు. ఎక్కడ కూడా వేరే దగ్గర కూడా సమస్యలు లేవు. దాని ద్వారా కొంతమంది పైలట్స్ అదనంగా కూడా మనకి తీసుకునే అవకాశం ఉంటుంది. ఉన్న వాళ్ళకు కూడా రెస్ట్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగానే మినిస్ట్రీ నుంచి మనం ప్లాన్ చేసుకొని అవన్నీ కూడా అమలు చేసాం. అయితే ఏదైతే ఈ యొక్క ప్రాబ్లం అవుట్ వచ్చిందో దీన్ని ఇమీడియట్గా నార్మల్సీలోకి తీసుకొని వచ్చి పద్ధతుల్లో మాత్రం ఎక్కడ మార్పులు లేకుండా అమలు చేసే విధానంలో మినిస్ట్రీ అన్ని చర్యలు కూడా తీసుకుంటుంది. కానీ మినిస్ట్రీకి సంబంధించిన విషయంలో ఈరోజు ఇండిగోకి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, దాని మీద ఫర్దర్గా ఎలాంటి వీటన్నిటిని నార్మల్స్ చేయబోతున్నారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఎయిర్పోర్ట్లో బ్యాక్లాగ్స్ అంటే డే 1 నుంచి ట్రావెల్ చేయకుండా ఎంతమంది ఉండిపోయారో వాళ్ళందరినీ కూడా ఇమీడియట్గా వాళ్ళ డెస్టినేషన్కి పంపించడానికి ఫస్ట్ ప్రయారిటీ కింద మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎంత కెపాసిటీతో రన్ చేయగలరో ఇండిగోకి స్ట్రిక్ట్గా ఆర్డర్స్ ఇచ్చాం. ఎంత కెపాసిటీ మీద ఉందో మళ్ళీ కన్ఫ్యూజన్ లేకుండా, లేకపోతే క్యాన్సిలేషన్ అయినటువంటి ఫ్లైట్స్కి మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది పడి ఎయిర్పోర్ట్స్ దగ్గర వచ్చి వెయిట్ చేయకుండా ముందుగానే కమ్యూనికేషన్ ఇచ్చి ఎన్ని క్యాన్సిలేషన్ చేస్తున్నారో అది పబ్లిక్గానే మీరు అనౌన్స్ చేయండి అని కూడా మేము స్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే నిన్న కానీ ఈరోజు కానీ మీరు క్యాన్సిలేషన్స్ కూడా ముందుగానే చూశారు. ఇన్ని క్యాన్సిలేషన్స్ జరుగుతున్నాయని ఎయిర్పోర్ట్ వారీగా కూడా ఇండిగో కూడా ప్రకటించడం జరిగింది. ఈ గత 3 రోజులుగా జరుగుతున్నటువంటి ఇబ్బంది వల్ల ఏదైతే రీఫండ్ కార్యక్రమం ఉందో అది ఇమీడియట్గా రేపు 8 గంటల లోపల దీని తాలూకా ఇష్యూ అంతా కూడా సమాప్తం కావాలి, అందరి కూడా చేయాలని స్పెషల్గా ఒక సెల్ని ఇండిగో కూడా ఏర్పాటు చేస్తే మినిస్ట్రీ నుంచి కూడా ఆఫీసర్స్ దాన్ని మానిటర్ చేసే విధంగా ఒక సెల్ని కూడా ఏర్పాటు చేస్తూ అన్ని ఎయిర్పోర్ట్లో ఎవరైతే ఫిజికల్గా ఎయిర్పోర్ట్కి వచ్చి కూడా ఈ యొక్క రీఫండ్స్ కానీ రీబుకింగ్ అని కోరుకుంటున్నారో వాళ్ళకు కూడా ఫెసిలిటేట్ చేసే విధంగా ఇన్స్ట్రక్షన్స్ కూడా జారీ చేసాం. ఎడిషనల్గా వాళ్ళు కానీ ట్రావెల్ చేయడానికి ఎక్కడైనా కొన్ని ఇది ఉంటే ఎయిర్ ఇండియా అలాగే ఆకాశ మిగతా ఎయిర్లైన్స్ను కూడా వాళ్ళకు కూడా ఎడిషనల్గా కెపాసిటీస్ ఎక్కడైతే మేజర్ డిమాండ్ ఉన్న సెక్టర్స్ ఉన్నాయో వాళ్ళ కెపాసిటీని కూడా యాడ్ చేసి మేజర్ సెక్టర్స్ అన్నీ కూడా రన్ చేయమన్నాం. ఎక్కడైనా ఈ యొక్క కెపాసిటీ కన్స్ట్రెయింట్ వల్ల ఎయిర్ ఫేర్స్ కానీ పెరుగుతున్నాయి అన్నటువంటి ఆలోచనతోనే ఎయిర్ ఫేర్స్ను కూడా క్యాప్ చేశాం. మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి కూడా అశ్విని వైష్ణవ్ గారు ఆయన తాలూకు సహకారంతో ఎక్కడైతే మేజర్ మెట్రో సిటీస్ ఉన్నాయో అక్కడ నుంచి ఈ డెస్టినేషన్కి సంబంధించి మా తాలూకా ఇది తెలుసుకొని ఎక్కడెక్కడ ప్యాసింజర్స్ ఉన్నారో వాళ్ళకి ఏ మార్గాలు చేరుకోవాలని దాని మీద అడిషనల్గా ఒక 36 ట్రైన్స్ కూడా అండ్ అవసరమైన దగ్గర అడిషనల్ బోగీస్ కూడా ఏర్పాటు చేసి ఇవన్నీ కూడా చేశాం. వేరే పక్కన మళ్ళీ రేపు భవిష్యత్తులో ఇదంతా కూడా ఎంత తొందరగా ఇప్పుడు ఈరోజు ఒక కెపాసిటీతో మనం రన్ చేస్తే ఎవ్రీడే కూడా కెపాసిటీని పెంచుకుంటూ వెళ్ళి మేము ఒక టార్గెట్ పెట్టాం, మండే కల్లా మళ్ళీ నార్మలైజ్ చేయాలని. దానికి ఒక 1-2 డేస్ అయినా సరే పూర్తిగా ఒక పద్ధతి ప్రకారం ఎవ్రీ అవర్లీ అప్డేట్ అన్ని ఎయిర్పోర్ట్స్ నుంచి ఎయిర్లైన్స్ నుంచి అన్నీ కూడా మినిస్ట్రీ దగ్గర నుంచి ఫాలోఅప్ చేసి థరోగా రివ్యూ చేసుకొని అవసరమైన దగ్గర ఇమీడియట్గా మా సైడ్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ కూడా జారీ చేసి ఫస్ట్ అండ్ ప్రయారిటీ ఫోకస్ మళ్ళీ నేను చెప్తున్నాను, మా ఇష్యూ ఇదంతా ప్యాసింజర్స్ వాళ్ళ తాలూకా ఇష్యూస్ కానీ వాళ్ళ తాలూకు ఇన్కన్వీనియన్స్ కానీ ఇవన్నీ పూర్తిగా తగ్గించాలి, తొలగించాలి. సో ఇండిగోలో ఎందుకు సమస్య వచ్చింది, అలాంటి సమస్య వచ్చింది అనేది తెలుసుకొని మిగతా ఎయిర్లైన్స్ అలాంటి సమస్య రాకుండా ఉండడానికి తగినటువంటి చర్యలు భవిష్యత్తు. ఇప్పుడు ఈ ఇండిగో ఇష్యూ వచ్చిన తర్వాత ఇప్పుడు కొత్తగా జిఎంఆర్ హైదరాబాద్ జిఎంఆర్ కానీ లేకపోతే అంతకుముందు ఢిల్లీ జిఎంఆర్ కానీ దగ్గరలో ఉన్నటువంటి ప్లేసులకి వాళ్లే బస్సులు ఏర్పాటు చేసి పంపిస్తాం. సో ఇది మినిస్ట్రీ నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషను లేదా మినిస్ట్రీ నుంచి చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వాళ్ళు చేస్తున్నారా, లేదు అటువంటి ఒకవేళ ఏదన్నా ఉంటే అందరికీ ఇదే రకమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారా ఎయిర్పోర్ట్ ఆపరేటర్స్కి? నిన్న కూడా ఎయిర్పోర్ట్ ఆపరేటర్స్తో సుమారు 110 మందితో స్పెషల్గా వీడియో కాన్ఫరెన్స్ చేసి ఇండిగో ఎయిర్లైన్స్ తాలూకా ఇష్యూ అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరు కూడా కలిసి రావాలి,
ఎయిర్లైన్స్ కూడా సపోర్ట్ చేయాలి. ఇన్ ద సెన్స్ ఎడిషనల్ కెపాసిటీ కానీ డిమాండ్ డ్రివెన్ రూట్స్ ఉంటే అందులో పెట్టాలి. అలాగే ఎయిర్పోర్ట్ ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో హైదరాబాద్ కావచ్చు, ముంబై కావచ్చు, చెన్నై, ఢిల్లీ కావచ్చు, వీళ్ళు కూడా కొంత రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నటువంటి ప్యాసింజర్స్ అక్కడ ఉండిపోతే వాళ్ళకి ఫుడ్, వాటర్, అకామిడేషన్తో పాటు వాళ్ళు దగ్గరగా ఏదైనా ట్రావెల్ చేసే అవకాశం ఉంటే ఎడిషనల్ ఫెసిలిటీస్ పెట్టి వాళ్ళందరినీ కూడా ఎయిర్పోర్ట్ దగ్గర ఎక్కువ డిలే లేకుండా, ఎక్కువ వెయిటింగ్ లేకుండా వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోమని స్ట్రిక్ట్గా మినిస్ట్రీ దగ్గర నుంచి కూడా ఇన్స్ట్రక్షన్స్ అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. మిగిలిన రైల్వేస్ నుంచి కూడా మనం ఈరోజు సంప్రదింపులు చేసి వాళ్ళ ద్వారా కూడా ఎడిషనల్గా ట్రైన్స్ ఉంటే అది కూడా పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. మెయిన్గా కస్టమర్ ఫోకస్డ్గా, మన ప్యాసింజర్ ఫోకస్డ్గా, ప్యాసింజర్కి ఇబ్బంది లేకుండా చేయాల్సినటువంటి బాధ్యత అందరూ కూడా తీసుకొని పనిచేయమని చెప్పాం. ఇప్పుడు మీరు ఈ గత 2 రోజులుగా ఇండిగో వాళ్ళతోటి అనేక రకాల సంప్రదింపులు జరిపారు. ప్యాసింజర్ సెంట్రిక్గా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి అనేక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. దాంతోపాటుగా రిఫండ్ ఇవ్వాలని చెప్పేసి రిఫండ్కి సర్టెన్ టైం లిమిట్ పెట్టారు. సో ఏంటి వాళ్ళ నుంచి వచ్చినటువంటి స్పందన ఎట్లా? అది వాళ్ళ సైడ్ నుంచి కూడా మనం చేస్తున్నారు. బట్ మా సైడ్ నుంచి మేము అనుకునేది ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్ మినిస్ట్రీ దగ్గర నుంచి కూడా ఉండాలి. టైం బౌండ్గా ఈ కార్యక్రమాలు చేయాలి. ఈరోజు ఇష్యూ అయిన తర్వాత దాన్ని ఎంత తొందరగా వీలైతే ప్యాసింజర్స్కి అంత తొందరగా రిలీఫ్ ఇవ్వాలనే ఆలోచనతోనే టైం బౌండ్గా పెట్టాం. రేపు 8 గంటల లోపు రీఫండ్ కానీ, రీబుకింగ్ కానీ వీటికి సంబంధించి అన్నీ కూడా క్లియర్ చేయాలని, అలాగే 48 అవర్స్లో ఏవైతే బ్యాగేజెస్ కూడా కొన్ని దగ్గరలో స్టక్ అయ్యింది, చాలా పెద్ద ఫీడ్బ్యాక్ మాకు ప్యాసింజర్స్ నుంచి వచ్చింది. దాని మీద కూడా మేము రెస్పాండ్ అవుతూ 48 అవర్స్కి వాళ్ళ ఇంటికే బ్యాగేజ్ చేర్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ఇండిగోకి కూడా మేము చెప్పాం. వాళ్ళు కూడా వాళ్ళకి సంబంధించిన టీమ్స్ అందరితో కూడా ఇన్స్ట్రక్షన్స్ కూడా పాస్ చేశారు. వాళ్ళు కూడా పబ్లిక్గా అవన్నీ కూడా అనౌన్స్మెంట్ చేస్తున్నారు. సో ఇది దేశంలో ప్రస్తుతం నెలకొన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రయాణికులకు సురక్షితమైనటువంటి ప్రయాణం అందించే విధంగానే తాము ముందస్తుగా చర్యలు చేపట్టామని, ఇకపై ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటామని మంత్రిత్వ శాఖ నుంచి వచ్చినటువంటి ప్రతి ఆదేశాన్ని ప్రతి విమానయాన సంస్థ తూచా తప్పకుండా పాటించాల్సిందేనని చెప్పి, లేని పక్షంలో దానికి అనుగుణంగానే చర్యలు కూడా ఉంటాయని చెప్పి మంత్రి రామ్మోహన్ నాయుడు గారు స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ సుర్జిత్ సింగ్తో అరుణ్ కుమార్, ఈటీవీ న్యూస్, న్యూఢిల్లీ. వ్యవస్థలు కొందరి చేతుల్లో ఉంటే విమానాశ్రయాలు బస్టాండ్లలా తయారవుతాయని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉండాలని, అది కూడా నాణ్యంగా ఉండాలన్నారు. కార్మిక సంఘాలతో కలిసి తెలంగాణ భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన కార్మిక చట్టాలతో నష్టం జరుగుతోందని పలు కార్మిక సంఘాలు సమావేశంలో అభిప్రాయం వ్యక్తం చేశాయి. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేటీఆర్ తాజాగా జరుగుతున్న ఇండిగో సంక్షోభంపై మాట్లాడారు. దేశంలో విమానాలన్నీ టాటా, ఇండిగో చేతుల్లోనే ఉన్నాయన్నారు. కొంతమంది చేతుల్లోనే శక్తి కేంద్రీకృతం అయితే ఇలాంటి దుష్పరిణామాలే జరుగుతాయన్నారు. ఈ సంక్షోభంలో ఇండిగో వెనక్కి తగ్గలేదు, కానీ కేంద్రమే తన ఆదేశాలు వెనక్కి తీసుకుందని కేటీఆర్ దుయ్యబట్టారు. 2 వ్యక్తుల చేతులు మొత్తం భారతదేశంలోని విమానయానం మొత్తం 2 సంస్థల చేతులు ఆధీనం అయిపోయింది. ఏమైంది వాళ్ళ దానివల్ల? సంవత్సరం కింద కేంద్ర ప్రభుత్వం చెప్పినా శ్రమ దోపిడీకి అలవాటు పడ్డోడు దాన్ని మార్చుకోక పని చేయలే, ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసుకోలే. దాంతో ఏమైంది? నిన్న ఒక్క రోజు 1000 విమానాలు క్యాన్సిల్ అయినాయి. ఎయిర్పోర్ట్ బస్టాండ్ అయిపోయింది. ఏం జరుగుతుంది? కొంతమంది వ్యక్తుల చేతుల్లోనే మొత్తం శక్తి కేంద్రీకృతమైతే దానికి ఒక గొప్ప ఉదాహరణ, దుష్పరిణామానికి గొప్ప ఉదాహరణ నిన్న మొన్న విమానయాన రంగంలో జరుగుతున్న వ్యవహారం. ఆఖరికి ఏమైంది తెలుసా? 5 రోజుల తర్వాత కేంద్ర ప్రభుత్వం మేల్కొని వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ వాళ్ళే వెనకకి తీసుకుని తీయాలి. ఇండిగోడు మారలే, ప్రైవేట్ వాడు దిగిరాలే. నేను తప్పు చేసినా ఒప్పుకుంటలేడు, వానికి ఫైన్ వేసే దమ్ము లేదు ప్రభుత్వానికి. ఏమైంది? ఆఖరికి ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ ప్రభుత్వం వెనకకి తీసుకుని ఇంకొక టైం ఇస్తాము అని చెప్పి తగ్గక తప్పని పరిస్థితి వచ్చింది. ఏమైతుంది? శక్తి మొత్తం, సంపద మొత్తం కొంతమంది చేతుల్లో కేంద్రీకృతం అయితే అంటే ఒక గిదవుతుంది. పోర్టులు, సీ పోర్టులు, రైల్వేలు మొత్తం ఇచ్చేస్తే ప్రైవేటులకు, అది కొంతమంది చేతుల్లోనే ఉంటే వాడు మునిగితే మొత్తం దేశం మునుగుతుంది. దానికి గొప్ప ఉదాహరణ ఇవాళ మన కళ్ళ ముంగటనే కనబడతా ఉన్నది. భగవద్గీత కేవలం ఒక ప్రవచనం కాదు, మొత్తం మానవాళికి అవసరమైన అనంతమైన తత్వశాస్త్రమని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. బలమైన సత్యాన్ని భగవద్గీత మనకు బోధిస్తుందని పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చేగూరులోని కన్హా శాంతివనంలో జరిగిన 3వ వార్షిక గీతోపదేశ శిఖరాగ్ర సమావేశానికి గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నిశ్చలమైన మనసు, తప్పు ఒప్పుల మధ్య గల తేడా గుర్తించడంలో కూడా భగవద్గీత సహాయపడుతోందని తెలిపారు. Bhagavan Sri Krishna did not mean for that. It is meant to be adapted to your life. And the very first line of the Gita, Dharma Kshetre Kuru Kshetre Swama Veta Yukstava Mamaka Pandavas Cheva Kim Purvata Sande. I say this because the first word he utters
Our first word we have also said is Dharma Kshetri. You enjoy the food. You are enjoying literature, holy literature in Sanskrit, but you are not able to understand the meaning. It's of no use to you. It must percolate to your Manomaya Kosha, to your mind, and ultimate to your heart. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం నర్సింగాపూర్ గ్రామంలో దారుణం జరిగింది. ఇద్దరు వృద్ధ దంపతులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కొమురారెడ్డి చిలకవ్వ అనే దంపతులకు 5 సంతానం. కొన్ని రోజులుగా కొమురారెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీనికి తోడు ఒకేసారి ఇద్దరూ మృతి చెందారు. కుటుంబ సభ్యులు గుట్టుచప్పుడు కాకుండా అంత్యక్రియలకు సిద్ధమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గదిలో ఉన్న పురుగుల డబ్బా స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాలను శవ పరీక్షల నిమిత్తం జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తల్లిదండ్రులు అనారోగ్యంతో ఆత్మహత్య చేసుకున్నారని కుమార్తె ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఉన్నత చదువు కోసం అమెరికాకు వెళ్లిన హైదరాబాద్కు చెందిన ఓ యువతి అగ్ని ప్రమాదంలో మృతి చెందింది. భారత కాలమానం ప్రకారం గురువారం రాత్రి బర్మింగ్హామ్ ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం జరగగా మంటల్లో చిక్కుకొని సహజారెడ్డి మృతి చెందినట్లు ఆమె తల్లిదండ్రులకు అక్కడి అధికారులు సమాచారం ఇచ్చారు. చేతికి అందొచ్చిన కుమార్తె మరణ వార్త విని తల్లిదండ్రులు గుండె లవిసేలా రోదిస్తున్నారు. స్టేషన్ గన్పూర్ మండలం సముద్రాల గుంటూరుపల్లికి చెందిన జయాకర్ రెడ్డి శైలజ దంపతులు హైదరాబాద్లోని జోడిమెట్లలో నివాసం ఉంటున్నారు. వీరికి 2 కుమార్తెలు కాగా చిన్న కూతురు ఇంటర్ పూర్తి చేసి హైదరాబాద్లోని బీబీఎస్ కోచింగ్ తీసుకుంటోంది. పెద్ద కుమార్తె సహజారెడ్డి 2021లో ఎంఎస్ చదవటం కోసం అమెరికాలోని బర్మింగ్హామ్కు వెళ్లింది. చదువు పూర్తి కావస్తున్న సమయంలో దుర్ఘటనలో మృతి చెందింది. డీప్ ఫేక్ నియంత్రణకు సంబంధించిన బిల్లు లోక్సభ ముందుకు వచ్చింది. డీప్ ఫేక్ కంటెంట్ కట్టడికి అవసరమైన లీగల్ ఫ్రేమ్ వర్క్ ను రూపొందించేలా ప్రైవేటు మెంబర్ బిల్లును శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే ప్రతిపాదించారు. ఇలాంటి కంటెంట్లు రూపొందించేందుకు వ్యక్తుల నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి చేయాలన్నారు. వేధింపులు, మోసం, తప్పుడు సమాచారం కోసం డీప్ ఫేక్ ను దుర్వినియోగం చేయడం పెరిగిపోయిందన్నారు. తక్షణం నియంత్రణ చర్యలు చేపట్టాలని షిండే పేర్కొన్నారు. దురుద్దేశంతో ఇలాంటి కంటెంట్ను సృష్టించినా లేదా ఫార్వర్డ్ చేసినా వారికి శిక్ష పడాలన్నారు. డీప్ ఫేక్ ను ఉపయోగించి సైబర్ నేరగాళ్లు తేలికగా మోసాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. డీప్ ఫేక్ వీడియోలు సమాజానికి పెనుముప్పుగా మారుతున్నాయని శ్రీకాంత్ షిండే ఆందోళన వ్యక్తం చేశారు. రూపాయి మారకం విలువ అమెరికన్ డాలర్తో పోలిస్తే జీవితకాల కనిష్టాలకు పతనమవడంపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో జాతీయ మీడియా నాయకత్వ సదస్సులో పాల్గొన్న కేంద్ర ఆర్థిక మంత్రి రూపాయి పతనం పూర్తిగా ప్రతికూలమేమీ కాదని అభిప్రాయపడ్డారు. ఈ పరిస్థితులు ఎగుమతిదారులకు ప్రయోజనకరంగా మారుతాయని వెల్లడించారు. భారత ఉత్పత్తులపై సుంకాల వేళ ఇది కాస్త సానుకూల అంశమే అన్న నిర్మలా సీతారామన్ రూపాయి కదలికతో పాటు ఆర్థిక వ్యవస్థ బలాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. కరెన్సీ హెచ్చుతగ్గులు ఆర్థిక వ్యవస్థ పనితీరును నిర్ణయించలేవన్నారు. ఆర్థిక వ్యవస్థ మూలాలు బలంగా ఉన్నాయని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో కంటే మెరుగ్గా ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ పనితీరు ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి తెలిపారు. ప్రపంచంలో ఏ దేశంతోనైనా సంబంధాలు ఏర్పరచుకునే హక్కు, స్వేచ్ఛ భారత్కు ఉన్నాయని విదేశాంగ మంత్రి జయశంకర్ స్పష్టం చేశారు. భారత్ బంధాలను వీటో చేసే అధికారం ఏ దేశానికి లేదన్నారు. ప్రపంచంలో ఒడిదుడుకులు కొనసాగుతున్న భారత్ రష్యా సంబంధాలు స్థిరంగా ఉన్నాయన్నారు. ఢిల్లీలో ఓ జాతీయ మీడియా నాయకత్వ సదస్సులో విదేశాంగ మంత్రి పాల్గొన్నారు. రష్యాతో మైత్రి కారణంగానే అమెరికా భారత్ వాణిజ్య ఒప్పందం క్లిష్టంగా మారిందా అని విలేకరి ప్రశ్నించగా వీలైనంత ఎక్కువ దేశాలతో సహకారం కొనసాగించడం భారత్కు ఎంతో కీలకమని చెప్పారు. 70-80 ఏళ్లుగా ప్రపంచం చాలా ఎత్తుపల్లాలు చూసిందని, కానీ భారత రష్యాల మధ్య బంధం స్థిరంగా కొనసాగుతోందని జయశంకర్ అన్నారు. దౌత్యం అంటే మరొకరిని సంతోషపెట్టడం కాదన్నారు. అమెరికాతో వాణిజ్య చర్చలు కొనసాగుతున్నాయని, త్వరలో ఒప్పందం కుదిరే అవకాశం ఉందన్నారు. దేశ ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటుందన్నారు. తమ ప్రభుత్వానికి కార్మికులు, రైతులు, మధ్యతరగతి ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని విదేశాంగ మంత్రి జయశంకర్ తేల్చి చెప్పారు. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన చర్చలు మరోసారి మొదలు కానున్నాయి. ఢిల్లీ వేదికగా ఈ నెల 10వ తేదీ నుంచి చర్చలు ప్రారంభం కానున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. 3 రోజుల పాటు సాగే ఈ సంప్రదింపుల్లో మొదటి విడత ఒప్పందంపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నాయి. ఈ చర్చల్లో అమెరికా తరపున డిప్యూటీ ట్రేడ్ రిప్రజెంటేటివ్ రిక్ స్విట్జర్ ప్రాతినిధ్యం వహించనున్నారు. భారత్పై అమెరికా 50% సుంకాలు విధించిన తర్వాత వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరగడం ఇది రెండోసారి. అగ్రరాజ్యానికి చెందిన ప్రతినిధులు చివరిసారి సెప్టెంబర్ 16న భారత్కు వచ్చారు.
ఆ తరువాత సెప్టెంబర్ 22న కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలోని బృందం అమెరికాకు వెళ్లింది. ఈ ఏడాది అమెరికాతో తొలిదశ వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ఇటీవల వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ వెల్లడించారు. సుంకాల సమస్య పరిష్కారానికి ఓ దఫా పూర్తిస్థాయి వాణిజ్య ఒప్పందం దిశగా మరో విడత చర్చలు జరుపుతామని చెప్పారు. ప్రస్తుతం భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం $191 బిలియన్ ఉంది. 2030 నాటికి ఆ మొత్తాన్ని $500 బిలియన్ తీసుకువెళ్లాలని ఇరు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. నేషనల్ హెరాల్డ్ కేసులో ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం ఈఓడబ్ల్యూ ఇచ్చిన నోటీసుపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ కేసులో ఇప్పటికే ఈడీ ఎదుట విచారణకు హాజరై పూర్తి వివరాలు ఇచ్చినట్లు తెలిపారు. ఈడీ ఛార్జిషీట్ దాఖలు చేసినట్లు చెప్పారు. ఈ కేసులో మళ్లీ ఢిల్లీ పోలీస్ శాఖకు చెందిన ఆర్థిక నేరాల విభాగం కేసు నమోదు చేయడం ఏంటని డీకే శివకుమార్ ప్రశ్నించారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఇతర ముఖ్య నేతలే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ తరహా చర్యలకు పాల్పడుతున్నట్లు ఆరోపించారు. ఈ అంశంపై న్యాయ పోరాటం చేయనున్నట్లు శివకుమార్ ప్రకటించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో నవంబర్ 29న ఢిల్లీ పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఆర్థిక విషయాలు, లావాదేవీలపై డిసెంబర్ 19లోపు వివరాలు సమర్పించాలని సూచించారు. హైదరాబాద్ వనస్థలీపురంలోని కమలానగర్ సిద్ధార్థ మోడల్ హైస్కూల్లో సైన్స్ ఫైర్ నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా స్కూల్ విద్యార్థులు వివిధ అంశాలపై ప్రాజెక్టులు తయారు చేశారు. శరీరంలోని వివిధ భాగాలు ఎలా పనిచేస్తాయి, చెట్లను కాపాడుకోవాల్సిన అవసరమేంటి అనే అంశాలను ప్రయోగాత్మకంగా చేసి చూపించారు. సమాజ అభివృద్ధిలో సైన్స్ పాత్రను సవివరంగా తెలియజేశారు. ఈ సందర్భంగా భారతీయ సంస్కృతి, పండుగలు, సంప్రదాయ క్రీడల గురించి అవగాహన కల్పించేలా వివిధ ప్రాజెక్టులతో పిల్లలు సందడి చేశారు. బాలికలు నృత్యాలు ఆకట్టుకున్నాయి.